హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. ఈ రోజు ఏంటని చూస్తున్నారా? ఈ రోజు ఏం లేదండి, నేను ఈరోజు హోమ్ టూర్ చేద్దామని, మా హోమ్ టూర్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించేద్దామని చేస్తున్నాను. వచ్చేసింది గైస్, మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నన్ను బాగా అభిమానిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకేనా, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా మా హోమ్ టూర్ ఎలా ఉంటుందో చూసేయండి. ఓకేనా, రండి రండి రండి. హాయ్ ఫ్రెండ్, ఇది మా స్టార్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వచ్చేసేయండి నాతో. ఇది ఒక డోర్ అండి, ఇది ఒక డోరు. ఇంకొక డోరు ఇట్లా ఈస్ట్ ఫేస్ లో ఉంటది, చూపిస్తాను. వచ్చేసేయండి. ఓకేనా, ఇదైతే ఈస్ట్ ఫేస్ అండి. ఇది ఇంకొక డోరు. అటు సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక డోర్ ఉంటుంది. మేము ఎక్కువ ఈ డోర్ యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడేమో పక్కన ఇంకో హౌస్ ఉంటుంది. రెండు వచ్చేసేయండి. ఇదైతే హాల్ అండి. హాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వచ్చేసేయండి. ఇదేమో టీవీ. ఇది నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఇది మా డాడీ తీయించాడండి. నాకు ఒక మెమొరబుల్ గా ఉండిపోతుంది. మా డాడీ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడని, ఒక స్వీట్ మెమొరీ ఇది. మా డాడీ తీయించాడు, నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఏంటంటే టీవీ దగ్గర ఇది ఒక చిన్ని మొక్క. ఇది ఎన్ని రోజులైందండి పెట్టి. ఈ మొక్క అసలు అలా పైకి రాకుండా ఉంది, ఇలా కిందికి పోకుండా ఉంది, ఇలా ఉండిపోయింది. కానీ దీన్ని ఏం చేయలేక ఇలా ఉంచేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా షెల్ఫ్ అండి. పెద్దగా చూడటానికి ఏం ఉండదు, కానీ షెల్ఫ్ ఇలా ఉండబోద్ది. మా పిల్లలతోటి బుక్స్ అవి ఇవి నింపేస్తారు. నాకు వచ్చిందంతా ఇదే గోల, ఇలా చేస్తారు. అందుకోసం అనేసి ఇలా పెట్టేశారు. ఇక్కడ చూడండి, ఇంకొకటి దగ్గర రండి. ఇక్కడ చూడండి, చిన్ని కృష్ణ. ఇక్కడ నాకు చాలా ఇష్టం, చిట్టి కృష్ణుడు. ఇక్కడేమో కుబేరుడు అండి. మా ఫ్లవర్స్ తోటి ఇక్కడ నింపేసాము. మీకు కనిపిస్తుంది చిట్టి కుబేరా గిఫ్ట్ అండి. మా వాణి నాకు గిఫ్ట్ ఇచ్చింది, గిఫ్ట్ ఇస్తే మంచిది అన్నారని. ఇక్కడేమో చిన్న శివయ్య. ఇది ఏంటంటే డ్రాఫ్ట్, అది ఏంటో అండి, ఒక వేరే మా పిల్లలు ట్యూషన్కి వెళ్తుంటే అక్కడ వాళ్ళు చేసి గిఫ్ట్గా ఇచ్చారంట అండి. నాకైతే ఇది కూడా, ఎందుకంటే మాకు ఇంటి దేవుడు శివుడు కదా అనేసి ఇలాగే పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి సిరప్లు, మా పిల్లల సిరప్లు. ఈ మాత్రం ఎప్పుడు ఉండాలి. చిన్న పిల్లల కన్నా ఘోరంగా ఉంటాయి మా ఇంట్లో, ఏం చేద్దాం, తప్పదు. ఇది కూడా సిస్టమ్ మా డాడీ షాప్ లో పెట్టుకొని ఉంటే, మా అబ్బాయి ఏం చేశాడంటే, ఇది నాకు కావాలి తాతయ్య అని చెప్పి తీసుకొని వచ్చేసి ఇలా వాడుకుంటున్నారు. మొత్తం అన్ని మా డాడీ దగ్గర ఏం వచ్చారండి. మొత్తం తాతయ్య నాకు కావాలంటే వాళ్ళ తాతయ్య ఎలాగంటే, మీరు ఏమైతే అది ఇచ్చేస్తానంటాడు, అలాగే వాళ్ళ తాతయ్య. ఓకేనా, నెక్స్ట్ ఇదైతే హాల్లోనే అండి. మాకు ఒకసారి హాల్ చూపించాను. ఇది ఇక్కడ హాల్లోనే ఇచ్చేసారు. ఇక్కడ హాల్లోనే ఇచ్చేసారండి. మాకు చిన్న దేవుడు చిన్నగా ఇచ్చేసారు, దేవుడి గుడి ఇలా ఇచ్చేసారండి. మాకు హాల్లోనే ఉండిపోయి. ఇది మా ఫ్రిడ్జ్ అండి. ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దీంట్లో అన్ని మొత్తం A to Z సరుకులు అయితే మొత్తం పెట్టేస్తున్నానండి. ఇది లేదు అది లేదు అనుకున్నా. మీకు ఇంతకు ముందే ఒకసారి వీడియోలో చెప్పాను. ఏంటంటే మనం బయట పెడితే కనుక అన్ని చిన్న చిన్న పురుగులు పెట్టేస్తుంది అనేసి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఒకరోజు నార్మల్ చూపిస్తాను. నేనైతే ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా పర్ఫెక్ట్స్ కూడా ఇందులోనే ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడేమో వెజిటేబుల్స్, ఇక్కడేమో పప్పులు పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రిడ్జ్ లో ఏమో ఇక్కడ చూడండి, దగ్గరకు వచ్చి చూడండి ఒకసారి, నెయిల్ పాలిష్లు. మా పిల్లకి నెయిల్ పాలిష్లు ఇప్పించి, నాకు నెయిల్ పాలిష్లు ఇప్పించి ఇలా పెట్టేశాను. నెక్స్ట్ కింద ఇలా పెట్టేసామండి, సెకండ్ ఫ్లోర్ లో. ఓకేనా, ఇది అండి హాల్లో. ఇదేమో నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒక 3 ఫొటోస్ గిఫ్ట్ ఇచ్చారండి మా అమ్మాయిని నన్ను చేసి ఇలాగా. ఇది కూడా చాలా ఇష్టం నాకు. ఇదేమో నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అంటే ఏంటంటే, ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇది ఒక స్టోర్ రూమ్ లాగే యూజ్ చేస్తామండి. మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి. మా పిల్లల బుక్స్, బ్యాగ్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉండిపోతాయండి. నేను యూజ్ చేసుకునేది ఈ లైట్ కూడా ఇక్కడే ఉండిపోతుంది. పేరుకి ఒక బెడ్రూమ్ అండి మాది. ఇదంతేను. ఎలా ఉంటదంటే, ఇది చూడండి, మొత్తం ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటదండి. మా పిల్లలు బుక్స్ అక్కడే, అన్ని ఇక్కడే. నేను షూట్ చేసుకునేది కూడా వీడియోస్ ఇక్కడే అండి. ఇదిగోండి, ఇది నెక్స్ట్ పెన్ వచ్చేసి ఇవేమో నా బట్టలు, పిల్లల బట్టలు, బియ్యము మొత్తం అన్ని ఇక్కడ ఉండిపోతాయండి.
నెక్స్ట్ ఇవన్నీ మా పాప బట్టలు, ఇవన్నీ పాతవన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ఇదేమో మా బీరువా, ఇలా బీరువా తెరిస్తే ఓపెన్ చేస్తే భయపడిపోతానండి. ఇదిగోండి ఇలా ఉండిపోతాయి, అలా ఉంటది. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తామంటే ఇది ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. అంటే ఇదిగోండి మాది డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ అన్ని మొత్తం మా బెటాలియన్ ఉండిపోద్దండి. ఎక్కడ చూసినా మా మా పుట్టిగాడి స్టిక్కర్స్, క్లిప్స్ అన్ని ఇక్కడే ఉండిపోతాయి. నెక్స్ట్ ఇదేమో మా బుడ్డగాడి ఫ్యాన్. ఇంక ఇది మా బెడ్. ఇదైతే నేను రిలయన్స్ ట్రెండ్స్ లో డ్రెస్సెస్ పర్చేస్ చేస్తే నాకు ఇది ఒక గిఫ్ట్ గా ఇచ్చారు, ఈ బెడ్షీట్. నెక్స్ట్ ఇక్కడేమో బట్టలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నా నైటీలు. ఇక్కడేమో శారీస్, మొత్తం మా బట్టలన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. ఇక్కడేమో వాష్ ఏరియా అండి. ఇదేమో ఇంకొక వాష్రూమ్. ఇదేమో గ్లాసెస్. మా చిట్టిది మా పుట్టోడు ఇక్కడ రెడీ అవుతారు. వెన్నుదా దగ్గర ఇలా రెడీ అయిపోతారు. మన ఆడవాళ్ళకు ఇష్టమైన కష్టమైన కిచెన్ రూమ్ అండి. వచ్చేసేయండి. నాకైతే కష్టమేనండి వంట చేయాలంటే. వచ్చేసేయండి. చూడండి, మొన్న మీకు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను కదా, షాపింగ్ మాల్లోనేమో ఇదిగోండి ఇవి కొన్నాను నేను. మొత్తం అన్ని ఇలా కొని పెట్టేశాను, ఎందుకంటే అదొకటి ఇదొకటి లేకుండా ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఆ పైన కుక్కర్లు అవి ఇవి ఉంటాయి, కుక్కర్స్ చాలా ఉంటాయి. ఏదైనా డస్ట్ అయి పడకుండా పైన నేను క్లాత్ వేసేసాను. నెక్స్ట్ ఇంకొకటి వస్తే పోప్ బాక్స్ అండి. నాకు ఈ పోప్ బాక్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దీంట్లో అన్నీ ఉండిపోతాయి. అందుకోసమే నాకు ఇది చాలా ఇష్టం. అటు ఇటు చూసుకోకుండా ఉంటది. స్టవ్ అండి, నాకైతే స్టవ్ ఆల్మోస్ట్ నీట్ గానే పెట్టుకుంటాను. చాలా వరకు నాకు నీట్నెస్ అనేది చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వాటర్ క్యాన్. ఎంతైనా ఎందుకంటే ఇది రెంటెడ్ హౌస్ కదండి, అందుకోసమని ప్యూరిఫైడ్ పెట్టుకోవాలని ఉంది మాకు కూడా. ప్యూరిఫైడ్ ఏంటంటే ఈ సాల్ట్ వాటర్ అవడం వల్ల మాకు ప్యూరిఫైడ్ పెట్టుకున్నది చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి, అందుకోసమని మేము ప్యూరిఫైడ్ పెట్టుకోకుండా ఇదే వాటరే. మా హస్బెండ్ అయితే 2 floors ఎక్కి అదే పనిగా తీసుకొస్తానండి. అదే మాకు చాలా కష్టంగా అయిపోతుంది. కానీ ఇష్టం, అది కష్టంలోనే ఇష్టం ఉంటుంది, అదే కదా. నెక్స్ట్ ఏమో ఇది మొత్తం షెల్ఫ్ అండి. మా బెటాలియన్ మొత్తం ఇక్కడ ఉండిపోద్ది. మాకు అసలు ప్లేస్ లేదండి పెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇక్కడేమో వాషింగ్ మిషన్ అండి. వాషింగ్ మిషన్, చీపుర్లు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. మీకు ఒకటి చూపిస్తాను. తను మా బుడ్డి డ్యాన్స్ పడ్డది దెబ్బదే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ బాగా చిరిగింది మా బిడ్డకి. డ్యాన్స్ పిచ్చి ముఖంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇదండి నా హోమ్ టూర్. నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు మైండ్ ఎప్పుడన్నా రిలాక్సేషన్ గా, నాకు ఏదైనా కొంచెం టెన్షన్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి మొక్కల దగ్గరికి వచ్చి కాసేపు అలా కూర్చుంటానండి. మొక్కలు అంటే పరమ పిచ్చండి. అంటే మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నాకైతే వాళ్ళలో నేను కూడా ఉంటాను. ఎందుకంటే నేచర్ను ఇష్టపడ్డాం. మొక్కలను పెంచితే మనకు కూడా కొంచెం బాగుంటది, చాలా బాగుంటది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, పిల్లలు కూడా. అందుకోసమని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక మొక్కను ఎందుకు పెంచమంటారంటే ఇప్పుడు తెలిసింది. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మొక్కలు పెంచండి అంటే ఏదో అనుకునేవాళ్ళం, కానీ మొక్కలు పెంచడంలో ఉన్నది అసలు చాలా బాగుంటది. అందుకేనండి మొక్కలు పెంచితే మనకు వర్షాలు ఏ విధంగా అయినా మనకు అన్ని విధాల మనకు మంచి జరుగుతుంది, కానీ మొక్కల వల్ల ఏ విధంగా చెడు జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరిని నేచర్ని లైక్ చేయండి, ఓకేనా. చాలా వరకు ఇప్పట్లో నేచర్ని లైక్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇదండి నా హోమ్ టూర్. మీరు ఎంతమంది నాతో పాటు మీరు నా హోమ్ టూర్ చూసారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలాగే ప్రతి ఒక్కరిని చాలా వరకు అభిమానిస్తున్నారు, అక్క చెల్లి అనుకుంటూ. నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని, మీ ప్రేమాభిమానాలు నాకు మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.